గారు తర్వాత ముఖ్యమైన పని ఉన్నందువల్ల వారు వెళ్ళడం జరుగుతుంది. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి మన ప్రత్యేక అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఎందుకంటే మాకు కేంద్ర మంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఎవరో కూడా 2 నిమిషాలకు మించి మాట్లాడొద్దని. సో ఆయన సూచనను అనుసరించి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఎండ ఓ పక్క దహించి వేస్తున్న పెదవుల మీద చిరునవ్వుతో వీక్షిస్తున్న స్టూడెంట్స్, జెన్ జీ మీ అందరికీ, విచ్చేసిన ముఖ్యమైన కళాకారులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఈ చక్కటి కార్యక్రమం కళాకారుల్లోని సృజనాత్మక ఆర్టిస్ట్ యొక్క సృజనాత్మక శక్తిని ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ సాంస్కృతిక సృజనాత్మక శాఖ చైర్పర్సన్ తేజస్వి ఈ ఆలోచన రావటం, మొదటిసారిగా కళలకు పుట్టినిల్లైన రాజమహేంద్రవరంలో పెద్దలు దుర్గేష్ గారి సపోర్ట్తో అక్కడ కూడా చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. ద్వితీయ విఘ్నం లేకుండా ఈరోజు గుంటూరు పట్టణంలో చక్కగా కళాకారులందరినీ ఒక దగ్గరికి చేర్చారు. రాబోయే రోజుల్లో మరింత వైభవంగా అద్భుతంగా జరిగే విధంగా ప్రణాళిక తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పుడే చెప్పారు. ఇక్కడికి వచ్చిన కళాకారుల్లో అడవి బాపిరాజులు ఉండొచ్చు, బాపు గారులు, తోట వైకుంఠం గారు, ఏలే లక్ష్మణ్ గారు, ఇలా ఎంతో గొప్ప గొప్ప కళాకారులు భవిష్యత్తులో రావచ్చు. అటువంటి ఉజ్వల భవిష్యత్తున్న కళాకారులందరికీ ఈ చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక శాఖకి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి ప్రభుత్వ తోడ్పాటు ఉంటే కళాకారులు చాలా అద్భుతంగా రాణించే అవకాశం మరింత పెరుగుతుంది. రాబోయే సంవత్సరాల్లో మరింతమంది కళాకారులు ఇందులో పాల్గొని ఇతరులందరికీ కూడా కళల పట్ల ఆసక్తి కలిగించే విధంగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ చక్కటి వేదికకు ఒక అతిథిగా పిలిచిన సాంస్కృతిక శాఖ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు రఘురామకృష్ణరాజు గారు. ఈనాటి కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విచ్చేశారు. అలాగే